హైదరాబాద్ గచ్చిబౌలిలో 6 కోట్ల రూపాయల విలువైన బంగారం చోరీ కేసుని పోలీసులు ఒక్క రోజులోనే ఛేదించారు. ఇకపై నేపాలీ గ్యాంగ్ల ఆటలు సాగవంటున్నారు సైబరాబాద్ సిపి రమేష్. ఇంతకీ గచ్చిబౌలి కేసు నిందితుల్ని పోలీసులు ఎలా పట్టుకున్నారు? హైదరాబాద్ గచ్చిబౌలిలో 3 రోజుల క్రితం జరిగిన చోరీ కలకలం రేపింది. నెల రోజుల క్రితం ఓ కాంట్రాక్టర్ ఇంట్లో పని మనుషులుగా చేరిన నేపాల్ వ్యక్తులు ఆ ఇంట్లోని సుమారు 6 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకువెళ్లారు. అయితే కేసును సవాల్గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. 3 నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సిపి రమేష్ వెల్లడించారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసుల సాయంతో ఒక్క రోజులోనే నేపాలీ గ్యాంగ్ ను పట్టుకున్నామని చెప్పారు. కమల్, విమల్, కల్పన అనే 3 నేపాలీలను అరెస్టు చేయగా సురేష్ అనే మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సురేష్ అరెస్ట్ అయితే కీలక విషయాలు తెలుస్తాయన్నారు సైబరాబాద్ సిపి రమేష్. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్ లో నివాసముండే ఓ కాంట్రాక్టర్ ఫ్యామిలీ ముంబై వెళ్లిన సమయంలో ఇంట్లో పనిచేసే నేపాలీలు చోరీకి పాల్పడ్డారు. ముంబై నుంచి తిరిగొచ్చిన ఫ్యామిలీ ఇంట్లోని పరిస్థితులతో షాక్ అయి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి నేపాల్ గ్యాంగులు ఏ మార్గాల్లో ప్రయాణం చేస్తారో గమనించి ఆ దిశగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ పోలీసులను అలర్ట్ చేసి కేసును ఛేదించారు. సురేష్ అనే మరో కీలక నిందితుడి కోసం గాలిస్తున్నారు. మొత్తంగా నేపాల్ చోరీ గ్యాంగ్ ను అత్యంత చాకచక్యంగా ఒక్క రోజులోనే పట్టుకుని గచ్చిబౌలి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు.